నేను రేవంత్ రెడ్డి మంచోడు దేవుడు అని చెప్తలేను, కానీ మిగతా వారిని గంతెందుకు గడవడు వాడి పేరేంది ఆర్ఎస్ ప్రవీణ్ అంటోడు టికెట్కు 35 లక్షలు వసూలు చేసిండు బీఎస్పీ పార్టీ మీద గెలవదని తెలిసినా కానీ కొంతమందికి ఉంటుంది ఎట్లయినా పోటీ చేయాలని. అట్లా వాడు 40-50 కోట్లు వసూలు చేసి మళ్ళీడికి పోయిండు ఆ దొరదొడ్డిలకి వచ్చిండు. వచ్చి ఆ స్వేరోపరగాలతోటి కాంగ్రెస్ ను చెడ్డ పేరు తేవాలని పిల్లలకు పెట్టి తిండిలో ఆ యొక్క గుంజుకొని ఆ పురుగులు వాటిని అవి పెట్టుకుంటా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పైసలు ఇస్తలేదా, పిల్లలకు తిండికి హాస్టల్కి ఇస్తలేదా, మెస్ ఛార్జీలు పెంచలేదా? మరి ఇచ్చిన పైసలు వాడు అక్కడున్న పొరగాన్లు కానీ అక్కడున్న వార్డెన్ కానీ కుమ్మక్కైతే పిల్లలు పెట్టకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుందిరా? తీసేయాలి. అంతే, తీసేస్తే మళ్ళా అదోళ్ళు చేస్తారు. అంటే ప్రజలు బాగుపడొద్దు. వాడు రాసుకున్న చెత్త పుస్తకంలో ఏది ఈ శూద్రులు అడిగి 2 రొట్టెలు తిని బతకాలి, 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే బతకాలి. ఎందుకు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడానికి ఏం నొప్పి అవుతుంది? మరి కాంగ్రెస్ ఇస్తుంది కదా, ఈడ ఇస్తుంటే మా మోడీ ఇస్తుండంటారు. మరి మోడీ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత ఇయ్యంగా ఓడాపుతున్నాడు. మరి ఆడెందుకు ఇస్తాను వీడి ఇచ్చినోడి? పొద్దుగా లేస్తే అబద్ధాలు. మంచిగా జరిగితేనేమో మేం చేసినామంటారు, చెడు చేసుకుంటేనేమో కాంగ్రెస్ మీద బురదలుతారు. అంటే ప్రజలు వారికి ఒకటే, నేను దీర్ఘంగా ఆలోచిస్తే ఒకటే అర్థమవుతుంది, ఏంది అంటే ప్రజలు బాగుపడకూడదు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు రాసుకున్న చెత్త పుస్తకం ప్రకారం అనగా ఒక చెప్పు కింద ఇట్లా ఉండాలి, అనగదొక్కిన పురుగులు లెక్క బతకాలి. అరే ఓకే రా అయ్యా, ఇప్పుడు కరెక్టే. కాంగ్రెస్ ఏం చేయమంటావు? ఈ జాజుల ఎవరో చెప్తుర్రో తిన్మాన్ మల్లిగాడు ఎవడైనా సరే ఏం చేయమంటావు? జనరల్ కేటగిరీలో టికెట్లు ఇయ్యం. అసాధ్యం కాదు. ఎందుకంటే వీనికి ఖర్చు పెట్టుకునే దమ్ము కానీ అక్కడ అర్ధబలం కానీ అంగబలం లేదు కాబట్టి వీడు గెలిచే శక్తి లేదు కాబట్టి ఇయ్యం. ఎస్, నువ్వు ఆ జీవో ఆ కేసుని వాపసు తీసుకొని ఆ కోర్టులో కొట్లాడండి, లేదు అంటే బీజేపీతో కొట్లాడి గవర్నర్తో సంతకం పెట్టించుకోండి, అటనే కేంద్రంలో బీజేపీతో చట్టం చేయండి, మేము సహకరిస్తాం. ఆ చట్టం ఇచ్చి చేసినాక నువ్వు వద్దన్నా నీకు బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే అడగండి. ప్లస్ రెండోది ఏంటంటే ఇవాళ ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఓ రెడ్డి ఒకడైతే ఇక రెడ్డి మొత్తం రెడ్డి దేశ సంపద తీసుకొని రెడ్డి వాళ్ళకంతా దోష పెడతారా? రేపొద్దున ఈ మల్లిగాడో ఎల్లిగాడో ఇంకోడోడో ఒక బీసీ వాడు ముఖ్యమంత్రి అయిండు. వాడు ఒక్కడైతే వారి కుటుంబం బాగుపడుతుంది. టీ అంజయ్యను పివి నరసింహారావు ఇంకోడోడో అయితే వాళ్ళ కమ్యూనిటీ అందరికీ పంచిపెడుతుండే జనాలు ఊరుకుంటారా? కాబట్టి ఒక్కడు ముఖ్యమంత్రి కావడానికి కాదు కదా మన కొట్లాట. రాజ్యాధికారం అంటే ఏంది? చట్టసభలలో మహిళలు సమాజంలో 50% ఉన్నప్పుడు ఈ యొక్క 120 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో 60 సీట్లు మహిళలు ఉండాలి. అట్లనే బీసీలకు 42% అంటే అలా 120 మందిలో 40 అంటే ఎంత, ఇంచుమించు 50 సీట్లు బీసీలు ఉండాలి. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ 50 మంది ఎమ్మెల్యేలు లేకున్నా సరే ఒక మల్లిగారిని ఒక్కరిని బీసీ ముఖ్యమంత్రి చేస్తే మల్లిగాడు దోసుకుంటాడు. ఇప్పుడు 200 కోట్లకు ఉన్నాడు వాడు, ఇంకా 10,000 కోట్లకు అవుతాడు, 50,000 కోట్లకు అవుతాడు. అంటే తినేటోడు మారాలి. రెడ్డిోడు తింటుండా, ఒక రెడ్డి కుటుంబం తింటుందా, ఒక కేసీఆర్ కుటుంబం తింటుందా, ఒక అదాని అంబానీలు తింటుందా, ఒక మోడీ కుటుంబం తింటుందా అనేది దానికోసమే కొట్లాట. నువ్వు బీసీ బిల్లు అమలు చేయించుకో, అందరు బీసీలు బాగుపడతారు. 40-50 మంది ఇలా చట్టసభల్లో ఉంటే మనం చేసే నిర్ణయాలు కానీ మనం చేసే పరిపాలన కానీ మారిపోతుంది. అట్లా కొట్లాడరు. జేఏసీకి ఏర్పడి కన్సిస్టెంట్ గా తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా ఇంకా అనేక రైతులు ఉద్యమం చేసినట్టుగా అట్లా కొట్లాడాలి. కానీ ఎవరినో కానీ ఏం చేస్తారు? రెచ్చగొడతారు ఈ యువతని. ఏం కాదురా ఇట్లా బెదిరిరా అని పెట్రోల్ పోసుకోరా అంటారు. ఆయనతో వాడు పోసుకొని పక్కడంటి పెడతారు. ఏం చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు? నా అంచనా ప్రకారం తక్కువ అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఏంది పెట్రోల్ పోసుకున్నాడు. వీడిని చూసి చాలా మంది పోసుకున్నారు. వీడు మరి కాలబెట్టుకోవచ్చు కదా. ఆ పిల్లలకు మాత్రం కాలిపోయారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైతే వాళ్ళు కాలబెట్టుకోరు, ఉట్టిగా బెదిరేయడానికి పోసుకుంటారు. ఎందుకంటే ఎవరిని వాడు కాలబెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. పక్కోడు ఏం చేస్తాడు అంటే ఇసిరేస్తాడు. ఇక కాలినాక వాడేం చెప్తాడు? సో దే డోంట్ హ్యావ్ సింపతి ఎంపతి ఫర్ ద అంటే ఒక మానవత్వము ఒక ఏం లేదు. వానికి అధికారం కావాలి. అందుకోసం ఏమైనా చేస్తారు అన్నట్టు. వెనకడ గడిలలో ఎట్లా చంపేటోళ్ళు ఊర్లో ఒకటే గడి ఉండేది. కానీ ఊరు మొత్తాన్ని వాడు భయంకరంగా ఎవ్వరు చెప్తునకపోతే వాడిని గడిలో తీసుకొని వాడిని మొత్తం ఇక వాళ్ళ కొడుకుని వాళ్ళ బిడ్డని వాళ్ళ భార్యని వాడిని ఘోరంగా ఇక వెట్టి చాకిరి అంటే వాడిని ఒక్కరిని శ్రమ దోపిడి కాదు, ఇక మనుషుల లెక్కనే ట్రీట్మెంట్ లేదు. ఇట్లా చేయలేదా? సో ఇదే ఆ మైండ్ సెట్ పోతలేదు వాళ్ళకి. కాబట్టి ఎవడు బెదిరియడానికి కూడా పోసుకోకండి అయ్యా. వీరు మొత్తం కాలబెట్టుకున్నా ఎవడు ఈడ ఇచ్చేటోడు ఎవడు లేడు.
వాళ్ళు చేస్తారు, అట్లనే చేస్తారు. మరి